ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా ఎందుకు తయారయ్యాడు? అంటే ఇప్పుడే ఏదో ఏజ్ బారైపోయినలాగా ఒక ముసలితనం వచ్చిన విధంగా జూనియర్ ఎన్టీఆర్ మారిపోయారు. అయితే అదే విధంగా బాలీవుడ్‌లో కూడా చూసుకుంటే కరణ్ జోహార్. ఆయన ఇంతకుముందు కూడా కొంచెం లావుగా, బొద్దుగా ఉండేవాడు. ఇప్పుడు మరీ ఘోరంగా ఏదో రోగం వచ్చిన వాళ్ళలాగా వీళ్ళందరూ కూడా మారిపోతున్నారు. ఎందుకు? దీని వెనకాల రీజన్ ఏంటి? ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉందా? అంటూ ఫ్యాన్స్ మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. సో, ముఖ్యంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని మనము 'దేవరా' సినిమాలో చూస్తే ఒక విధంగా ఉంటారు. రీసెంట్‌గా 'వార్ 2' నుంచి వచ్చినటువంటి పోస్టర్‌లు కానీ, ఆ టీజర్ కానీ అందులో ఇంకో రకంగా కనిపిస్తారు. 'మ్యాడ్' టీమ్‌కి అంటే ఆ సినిమా ఈవెంట్‌కి వచ్చినప్పుడు అక్కడ ఇంకో విధంగా కనిపిస్తారు. అంటే ఆయన చూసినటువంటి లుక్స్ అన్నీ కూడా రోజు రోజుకి ఇంకా పడిపోతూ ఉన్నాయి. ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన పడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కి ఏం జరిగింది? ఎందుకు ఈ విధంగా అవుతున్నారని. మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటోలో బొద్దుగా ఎంత హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. ఈ పిక్‌లోకి వచ్చేసరికి మరీ ఘోరంగా ఇప్పుడున్నటువంటి సీనియర్ యాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నా అధ్వానంగా ఘోరంగా కనిపిస్తూ ఉన్నారు. మరి దీని అంతటికి కూడా ఒక డ్రగ్ అనమాట. ఇప్పుడు మార్కెట్‌లోకి ఒక కొత్త డ్రగ్ వచ్చింది. అయితే దీనివల్ల ఏంటంటే ఎలాంటి వర్కౌట్ చేయకుండా, ఎలాంటి హార్డ్ వర్క్ చేయకుండా ఫ్యాట్ అనేది ఈజీగా లాస్ అవ్వచ్చు. సో, మరి దాని పేరు ఓజెంపిక్. సో, మరి ఆ డ్రగ్‌ని తీసుకుంటే మనము జిమ్‌కెళ్ళడం కానీ, హార్డ్ వర్క్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ ఏది కూడా చేయకుండా ఫ్యాట్ అనేది ఈజీగా డ్రాప్ అయిపోతుందన్నమాట. అయితే ఇప్పుడు కరణ్ జోహార్ కానీ, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, ఇంకొంతమంది సెలబ్రిటీలు అందరూ కూడా ఈ యొక్క డ్రగ్‌ని యూజ్ చేస్తున్నారని కూడా కొన్ని విషయాలైతే బయటకొచ్చాయి. మరి దీన్ని యూజ్ చేయడం వల్ల ఈజీ ఫ్యాట్ బర్న్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా కూడా ఇది హానికరమే. అంటే ఈజీగా మనం ఏదొచ్చినా కూడా అది డెఫినెట్‌లీ హానికరమే. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఎక్కువ మొత్తంలో డబ్బులొచ్చాయని చెప్పేసి, సో, మరి ఎంత మొత్తంలో డబ్బులు దొరికాయో, ఎంత మొత్తంలో డబ్బులొచ్చాయో అవి కూడా వాళ్ళకి హానికరంగానే మారుతూ ఉంటాయి. పోలీసులకు దొరికితే అది ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి దొంగతనం చేశారని చెప్పేసి వీళ్ళ మీదకే వస్తుంది. సో, ఆ విధంగా ఈజీగా ఏది వచ్చినా కూడా అది డెఫినెట్‌లీ మనకు హానికరమే. సో, ఇక్కడ వీళ్ళు కూడా ఓజెంపిక్ అనే ఒక డ్రగ్‌ని వాడడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి ఫ్యాట్‌ని లూజ్ అవుతున్నారు ఈజీగానే. బట్ వాళ్ళ లుక్స్ అనేవి ఘోరంగా పాడైపోతున్నాయి. సో, మరి దాని మీద కూడా మీరు ఇంట్రెస్ట్ పెట్టాలి. దయచేసి ఏ ఒక్క సెలబ్రిటీస్ కానీ, సాధారణ ప్రజలు కానీ ఎవ్వరు కూడా ఇలాంటి ఈజీ వేస్‌కి అలవాటు పడకండి. ఈజీ వేలో ఫ్యాట్ లాస్ అవ్వడం కానీ, ఇంకేదైనా కూడా ఈజీ వేస్‌కి మీరు అలవాటు పడితే మన జీవితమే నష్టపోతాం తప్ప వాళ్ళకి మాత్రం హ్యాపీగానే వాళ్ళు ప్రాఫిట్స్ వస్తాయి. వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు. సో, మన జీవితం, మన హెల్త్ మనది మనం చూసుకోవాలి తప్ప ఇంకా ఈ విధంగా ఈజీ వేస్‌కి అలవాటు పడితే మనమే ఘోరంగా పడిపోవాల్సి ఉంటుందని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ కూడా సలహాలు ఇస్తూ ఉన్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ అనేవి ఇప్పుడైతే చాలా ఘోరంగా పడిపోయాయి. మరి తొందరలోనే ఆయన అంటే ఇప్పుడైతే కంప్లీట్‌గా ఈ డ్రగ్‌ని మానేసి మీరు తొందరలో మంచిగా మళ్ళీ పుంజుకోవాలి. మీ లుక్స్ అనేవి చాలా ఇంతకు ముందున్నలాగా కనిపించాలనే విధంగా ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి ఇప్పటికైనా చూస్తున్నటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, సాధారణ ప్రజలు కూడా ఇలాంటి ఒజెంపిక్ లాంటి ఈజీ డ్రగ్స్ మాత్రం ఈజీ ఫ్యాట్ బర్న్ అని చెప్పేసి ఏవి కూడా యూజ్ చేయకండి. మీకు డెఫినెట్‌లీ ఫ్యాట్ లాస్ కావాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్, జిమ్ అనేది వర్కౌట్స్ అనేవి చేయాల్సిందే.